Welcome to 1K News. Hello everyone. Today's news. బురకాయలకోటలో 3 రోజులు ముత్యాలమ్మ తిరునాల. ములకల చెరువు మండలంలోని బురకాయలకోటలో ముత్యాలమ్మ తిరునాల శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహకులు తెలిపారు. శనివారం ఆలయంలో ఆలయ శుద్ధి, గోపూజ, గణపతి పూజ, ఆదివారం మహా అభిషేకం నిర్వహించనున్నారు. సోమవారం పారాయణం, కుంకుమార్చన, మహామంగళహారతితో తిరునాల ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. తంబళ్లపల్లె టీడీపీ పార్లమెంటు బీసీ సెల్ కార్యదర్శిగా అశోక్ కుమార్. టీడీపీ రాజంపేట పార్లమెంటు బీసీ సెల్ కార్యదర్శిగా గుండ్లపల్లెకు చెందిన గుట్టపాలెం అశోక్ కుమార్ నియమితులయ్యారు. రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు జగన్ మోహన్ రాజు ఆదేశాలతో రాజంపేట బీసీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సురేంద్ర యాదవ్ అశోక్ కుమార్కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ అవకాశం ఇచ్చిన కూటమి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రరెడ్డి, సీడ్ మల్లికార్జునకు కృతజ్ఞతలు తెలిపారు. తంబళ్లపల్లెలో కురుస్తున్న వర్షం. తంబళ్లపల్లెలో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. 4 గంటల నుంచి ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. 3 రోజులుగా భానుడి భగభగలకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం లభించింది. సోమవారం కురిసిన వర్షానికి పలుచోట్ల చెక్ డ్యాంలు, కుంటలు, చెరువుల్లోకి నీరు చేరగా ఈ వర్షంతో వ్యవసాయానికి మేలు జరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మలకల చెరువు రైతు సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉండాలి. రైతు సమస్యల పరిష్కారానికి రైతులంతా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని ఐఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రనాథ్ కోరారు. మలకల చెరువులో మండల స్థాయి సమావేశం నారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సురేంద్రనాథ్ మాట్లాడుతూ రైతులకు అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. మదనపల్లె ఏరియాలో టమాటా విరివిగా పండుతుంది. కానీ గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారన్నారు. కొత్తకోటలో మరి కాసేపట్లో పవర్ కట్. బురకాయలకోట 132 కిలోవోల్ట్స్ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతులు దృష్ట్యా కొత్తకోట మండల పరిధిలోని పలు సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ గిరి తెలిపారు. కొత్తకోట, బడికాయలపల్లె, నాయనిబావి, కోట ఊరు విద్యుత్ ఉపకేంద్రాల పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు. ప్రజలు గమనించి సహకరించాలని ఏఈ కోరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. ఏపీ వేసవి సెలవులు, వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న కలియుగ వెంకటేశ్వరుడిని 71,510 మంది దర్శించుకున్నారు. 43,199 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయలు లభించింది. తిరుపతిలో కొనసాగుతున్న సిట్ విచారణ. తిరుపతికి సిట్ బృందం చేరుకుంది. ఇటీవల మహిళా యూనివర్సిటీలో పులివర్తి నానిపై హత్యాయత్నానికి సంబంధించి దాడులు జరిగిన విషయానికి తెలిసింది. అయితే దీనికి సంబంధించి సిట్ విచారణ చేస్తోంది. ఇప్పటికే ఈ ఘటనతో పలువురు అధికారులపై ఈసీ వేటు వేయగా మరికొందరిపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తంబళ్లపల్లెలో ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం. సెలవుల్లో ఊరికి పంపలేదని ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన తంబళ్లపల్లెలో చోటు చేసుకుంది. మండలంలోని బలకవారిపల్లె హరిజనవాడకు చెందిన వెంకటప్ప కుమారుడు
శ్రీరాములు 15 కురబలకోటలోని గురుకుల పాఠశాలలో 8దో తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో వాల్మీకిపురంలోని బంధువుల ఇంటికి వెళ్లాలని కోరగా ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు సమాచారం. మోదీ బయోపిక్ అప్గా సత్యరాజ్ ప్రధాని మోదీ జీవితంపై తెరకెక్కనున్న బయోపిక్లో సీనియర్ నటుడు సత్యరాజ్ నటించనున్నట్లు తెలుస్తోంది. మోదీ పాత్రలో ఆయన నటిస్తారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు విశ్వనేత అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారని, అన్ని భారతీయ భాషల్లో తెరకెక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి.